ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రణీత్ రావు ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేసి ఆ వార్ రూమ్లోనే అందరి ఫోన్లు ట్యాప్ చేసేవాడని, అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రణీత్ రావు ఆ వార్ రూమ్లోకి ఒక కట్టర్ని, ఒక ఎలక్ట్రీషియన్ని తీసుకువెళ్ళి సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారని, దానికి ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా సహకరించారు కాబట్టి మరో 2 రోజుల్లో ఆ ఐపీఎస్ అధికారులను కూడా అరెస్ట్ చేయబోతున్నారు తెలంగాణ పోలీసులు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రణీత్ రావు ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేశాడని, ఆ వార్ రూమ్ బేస్గానే అందరి ఫోన్లని ఆయన ట్యాప్ చేసేవాడని, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజే ఈయన ఒక ఎలక్ట్రీషియన్ని అలాగే కట్టర్ని ఆ వార్ రూమ్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలను మాయం చేసేటువంటి ప్రయత్నం చేశారని తెలంగాణ పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చి వారికి సహకరించినటువంటి ఇద్దరు ఐపీఎస్లను కూడా అదుపులోకి తీసుకోబోతున్నారు, ఇద్దరు ఐపీఎస్లను కూడా అరెస్ట్ చేయబోతున్నారంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ ఇద్దరు ఐపీఎస్లు ఎవరు, అసలు ఈ కేసులో తెర వెనక ఏం జరిగింది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆ ఇద్దరు ఐపీఎస్ల మీద ఎందుకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అనేది మనం విశ్లేషణ చేసుకుంటే ఒక ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ గుర్తు చేస్తాను నేను. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ప్రచారం ఉధృతంగా చేస్తున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఒక అనైక్యత ఉండేది అప్పట్లో. ఈ అనైక్యత అనేది సీనియర్లు వర్సెస్ రేవంత్ రెడ్డి అనేది ఉండేది. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా వచ్చాయి. వచ్చిన సందర్భంగా కావాలని రేవంత్ రెడ్డే చేస్తూ ఉన్నారు. ఈ సోషల్ మీడియాని ఏర్పాటు చేసి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దుమారం రేపుతున్నారు, వాళ్ళని పార్టీ నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈయన లేనిపోయినటువంటి గాసిప్స్ లేపి సీనియర్స్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నారు అనేది అప్పట్లో రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ సీనియర్ల నుంచి. దానికి ఎవిడెన్స్గా వార్ రూమ్ అనేది ఒకటి ఉంది. ఎప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఈ వార్ రూమ్లో నుంచి అది మొత్తం ప్రూవ్ చేశారు అనేది ఒకటి. ఆ వార్ రూమ్ నుంచే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఈ మొత్తం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పట్లో చెప్పిన మాట. ఓకే. సో అప్పుడు రేవంత్ రెడ్డి కన్నుబడింది, అసలు ఏంటి ఈ వార్ రూమ్ ఏంటి, నేను పోస్టులు పెట్టించడం ఏంటి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక ఐపీఎస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంటి, అసలు ఆ ఐపీఎస్ ఎవరు, ఎందుకు వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారనే దాని మీద అప్పుడు రేవంత్ రెడ్డి ఒక కన్నేశారు. వేస్తే ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. ఏంటి, వీళ్ళు అసలు వార్ రూమ్ పెట్టి ఈ వార్ రూమ్లో ఏం చేస్తున్నారు అనే దాని మీద. వార్ రూమ్లో ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళది, విపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లు, అలాగే ఎవరి మీద అయితే అనుమానం ఉందో అలాంటి వాళ్ళ ఫోన్లు సుమారుగా 1,00,000 ఫోన్లు ట్యాప్ చేశారు అనేది ఆయనకి వచ్చినటువంటి అనుమానం అప్పట్లోనే. సో అప్పటి నుంచి ఆయన సమయం కోసం కాచుకొని ఉన్నారు. సో ఇప్పుడు సమయం వచ్చింది. ఇప్పుడు అసలు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి అసలు మొత్తం వ్యవహారాన్ని బయటికి తీస్తే ఫోన్ ట్యాపింగ్ అనేది భారీగా జరిగింది అనేది అర్థమైంది. ప్లస్ ఇదంతా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 7వ తారీఖు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. డిసెంబర్ 7 ప్రమాణ స్వీకారం చేశాడు. డిసెంబర్ 4 రిజల్ట్ వచ్చింది. డిసెంబర్ 4 రిజల్ట్ వచ్చినటువంటి రాత్రి ప్రణీత్ రావు డిఎస్పీ, ఇంటెలిజెన్స్ డిఎస్పీ, ఆయన ఆధ్వర్యంలోనే ఈ వార్ రూమ్ నడిచేది. ఓకే. సో ఆయన ఏం చేశారు, ఒక ఐపీఎస్ అధికారి ఆదేశాల మేరకు రాత్రి వెళ్ళేసి ఒక కట్టరు, ఒక ఎలక్ట్రీషియన్ని, నమ్మకస్తుని తీసుకెళ్ళి 2 కానిస్టేబుల్స్, ఆయనకి ఒక 10 మంది కానిస్టేబుల్ ఉండేవాళ్ళు అంట అప్పుడు హెల్ప్ చేయడానికి. ఓకే. సో వాళ్ళలో ఒక 2 నమ్మకస్తులను తీసుకొని రాత్రిపూట ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యి ఆ కట్టర్ తోటి ముందు సీసీ కెమెరాల పని చేయకుండా సీసీ కెమెరాలు వైర్లు కట్ చేసి ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి హార్డ్ డిస్క్ని, తర్వాత అక్కడ ఉండేటువంటి సిస్టమ్స్ని, దాదాపు ఒక 14-15 సిస్టమ్స్ వాటిని రీప్లేస్ చేశారు. రాత్రి వాటిని వేసుకొని పోయి రీప్లేస్ చేశారు అనేది. హార్డ్ డిస్క్లు ఏమో తగలబెట్టారు, పెన్ డ్రైవ్లు తగలబెట్టారు, 1600 పేజీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తగలబెట్టారు అనేది ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఉన్నటువంటి అంశాలుగా పోలీసులు ఇప్పుడు చూసాయిగా అక్కడక్కడ చెప్తున్నటువంటి మాటలు.
సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఆయన ఆల్రెడీ అరెస్ట్ చేశారు, రిమాండ్కి కూడా పంపించారు. రావాల్సినటువంటి ఆధారాలు వచ్చాయి. ఆధారాలను బేస్ చేసుకుని ఆ ఐపీఎస్ అధికారి ఎవరు అనే దాని మీద ఇప్పుడు ఆ ఐపీఎస్ అధికారిని కనుక తీసుకొని అదుపులో తీసుకుని విచారిస్తే మరింత సమాచారం ఇంకొక అడుగు ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఐపీఎస్ రిటైర్డ్ ఆయన, ఒక ఆయన రిటైర్డ్, ఇంకొక ఆయన ఏమో సర్వీస్లో ఉన్నారు. ఫస్ట్ రిటైర్ అయిన పట్టకొస్తే ఆ రిటైర్ అయిన దగ్గరే మొత్తం ఉంది అనేది రేవంత్ రెడ్డి యొక్క అభిప్రాయం తొలి నుంచి, అప్పటి నుంచి కూడా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ఆయన రిటైర్ అయ్యి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ రిటైర్ అయిన ఆయన్ని సర్వీస్ కొనసాగించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ఆయన సర్వీస్ నుంచి వెళ్ళిపోయారు, డ్యూటీ నుంచి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఆయన్ని పట్టకు రావాలనేది ఇప్పుడు తెలంగాణ పోలీసులు చూస్తున్నారు. సో రేపు మాకు ఆల్రెడీ నోటీసులు ఇష్యూ చేశారు కాబట్టి ఆయన పట్టుకొచ్చే అవకాశం ఉంది 2 రోజుల్లో. పట్టుకొచ్చి ఏం చేస్తారు? సర్వీస్లో ఉన్నట్టు ఐపీఎస్ని కూడా పట్టురావాలి కదా. సర్వీస్లో ఉన్నట్టు ఐపీఎస్ని కూడా పట్టుకొచ్చి ఇద్దరిని కనుక విచారిస్తే అప్పుడు అసలు మొత్తం భోగవతం బయటకు వస్తుంది. అసలు ఏం జరిగింది 10 సంవత్సరాలు, 2014 నుంచి ఇప్పటి వరకు ఏం చేశారు కేసీఆర్? ప్రగతి భవన్ వదిలిపెట్టకుండా ఆయన ఉండి ఆ పక్కనే బేగంపేటలో ఒక ప్రత్యేకమైనటువంటి 2 ఆఫీసులు తీసుకొని ఆ 2 ఆఫీసుల్లో ఈ ప్రణీత్రావుకి ఒక ఆఫీసును అప్పచెప్పి అక్కడ ప్రత్యేకమైనటువంటి సెటప్ చేసి అక్కడ ఏం చేశారు అనేది బయటకు వస్తే మొత్తం భాగవతం బయటకు వస్తుంది. దీన్ని సీరియస్గా విచారణ చేస్తారా అని అంటే చేసేటువంటి పరిస్థితులు కనిపెడుతున్నాయి. ఎందుకని అంటే ఇప్పుడు తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఢిల్లీ నుంచి దాదాపు 10 మంది ఈడీ అధికారులు వచ్చి కవిత ఇంటిని సోదా చేస్తున్నారు. అసలు విచిత్రం ఏంటంటే ఈడీ అధికారులకు తెలియనటువంటి అంశం, మరి మర్చిపోయారో నాకు తెలియదు, కానీ ఈడీ అటాచ్ చేసినటువంటి భూముల్ని కవిత కొంది. గతంలో ఈడీ కేసుల్లో అటాచ్ చేసినటువంటి భూముల్ని, హైదరాబాద్ భూముల్ని ఈవిడ రిజిస్ట్రేషన్ చేయించుకుంది. కొందో రిజిస్ట్రేషన్ చేసుకుని తెలియదు, రిజిస్ట్రేషన్ చేయించేసుకుంది. కొనడం ఏముంది, అటాచ్ చేసినట్టు భూములు కొనేది ఉండదు, రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ముందు అది తీస్తే కవిత అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. బహుశా నేను అనుకోవటం ఆ రిజిస్ట్రేషన్ చేసిన భూముల మీదనే సోదాలు చేస్తున్నారేమో అనిపిస్తుంది ఇవాళ. ఓకే, ఆల్రెడీ కవిత ఇంటికి వచ్చి సోదాలు చేస్తున్నారు. 10 మంది టీం వచ్చింది, ఈడీ టీము. సో ఈ హడావుడి చూస్తుంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా చాలా సీరియస్గానే ఎంక్వైరీ నడిచేటువంటి అవకాశం ఉంది. ఆ 2 ఐపీఎస్లను కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కల్లగుంట ఫ్యామిలీలో కీ రోల్ ఎవరైతే ఉన్నారో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అసలు కల్లకుంట్ల కుటుంబమే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, ఒకరిద్దరు కాదు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. బహుశా నేను అనుకోవటం ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ సమాజం కల్లగుంట ఫ్యామిలీ ఏం చేసింది అనేది ఒక క్లారిటీగా ఉంది. ప్రజా కోర్టులో తీర్పు ఇచ్చేశారు. ఇక ఇప్పుడు ఈ మొత్తం 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అరాచకాలు ఏదైతే ఉన్నాయో ఈ అరాచకాలన్నింటినీ బయటకు తీస్తున్నారు, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కాకపోతే చట్టాలు న్యాయాలు తొందరగా వేగవంతంగా పనిచేయాలంటే అటు కేంద్రం ఇటు రాష్ట్రం చిత్తశుద్ధితో పనిచేయాలి. సో ఇప్పుడు కేంద్రం యొక్క దూకుడు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈడీ దూకుడు చూస్తుంటే కవితని, కల్లగుంట ఫ్యామిలీని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇంకోటి ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు కూడా కొంతమంది బాధితులు ఉన్నారు. ఇప్పుడు బిఎల్ సంతోష్ బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఆయన బాధితుడే. తర్వాత స్వామీజీలు 4 స్వామీజీలు అరెస్ట్ అయ్యారు. ఆ స్వామీజీలు చిన్నోళ్ళు కాదు, వాళ్ళేమో బీజేపీ సంబంధాలు ఉన్నాయి. సో దేశవ్యాప్తంగా గందరగోళం చేశాడు కేసీఆర్. కేవలం ఫోన్ ట్యాపింగ్ చేసే ఫామ్ హౌస్ ఫైల్స్ బయటకు తీశాడు. ఫామ్ హౌస్ ఫైల్స్ అంటే ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు కొనుగోలు చేసినటువంటి అంశం. కాబట్టి ఈ ఫామ్ హౌస్లోకి కూడా ఈ ఎంక్వైరీ వెళ్ళే అవకాశం ఉంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఉంది కదా, ఈ ఎర్రవల్లి ఫామ్ హౌస్లోకి ఈ ఎంక్వైరీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు ఏదైతే జైలు జీవితం గడిపారో ఇబ్బంది అంటే ఆయన తప్పు చేయకుండా జైలు ఆయన్ని వేశారు, జైలు తీసుకెళ్ళి రిమాండ్కి పంపించారు. బట్ కేసీఆర్ ఎవిడెన్స్లు దొరుకుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇది చిన్న ఇష్యూ కాదు. కాబట్టి ఇది సెంట్రల్ కూడా ఇన్వాల్వ్ అయ్యి స్టేట్ గవర్నమెంట్ కూడా కొంచెం యాక్టివ్గా అయ్యి ఇన్వెస్టిగేషన్ కానీ చేస్తే మొత్తం కల్లగొండ ఫ్యామిలీ ఆల్మోస్ట్ అందరూ రేవంత్ రెడ్డి చెప్పినట్టు అందరిని తీసుకెళ్ళి ఒకే చోట ఒకే జైల్లో పెట్టేటువంటి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి చెప్తుండేవాడు వీళ్ళందరినీ కలిపి ఒకే జైల్లో పెడతాను నేను, అన్ని తప్పులు చేశారు వీళ్ళని. నిజంగా రేవంత్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి హోదాలో ఆయన అధికారాలను ఉపయోగించి ఎంక్వైరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటే జైల్లో ఉండే అవకాశం ఉంది.